నమస్కారం PCN వార్తలకు స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశాలు కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ నీవా కాలువ పనులు పూర్తి చేసి కుప్పం ప్రజలకు దాహార్తిని తీర్చిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట తప్పని మడమ తిప్పని వన్యకుల క్షత్రియులు తనకు మద్దతుగా నిలవడం గర్వకారణం వన్యకుల క్షత్రియుల ఆత్మీయ సమావేశంలో వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి వార్తల్లోని వివరాలు కుప్పం ప్రజల జీవనాడి హంద్రీ నీవా కాలువ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ నీవా కాలువ పూర్తి చేశారని రాష్ట్ర భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం రాష్ట్ర విద్యుత్ అటవీ శాఖ మంత్రి చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ భరత్ మరియు ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త తలసీల రఘురాములు ఈ నెల 26న ముఖ్యమంత్రి కుప్పం నియోజకవర్గంలో పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గత ఎన్నికల సందర్భంగా కుప్పంకు హంద్రీ నీవా నీటిని అందిస్తామని మాట ఇచ్చి పూర్తి చేశారన్నారు. కుప్పం ప్రాంతంలో అధిక సంఖ్యలో హార్టికల్చర్ పై ఆధారపడి ఉన్నారని హంద్రీ నీవా ద్వారా 54 చెరువులను నింపి దాదాపు 6,300 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందన్నారు. పాలారు ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న సందిగ్ధం తొలగిపోవడంతో త్వరలో నిర్మాణం చేపట్టుటకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. తద్వారా కుప్పం నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు కొరత లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ప్రధాన ఉద్దేశమన్నారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి ఉంచి గత 4.5 సంవత్సరాలలో అన్ని విధాల అభివృద్ధి చేశారని, కుప్పంను మున్సిపాలిటీగా ప్రకటించి మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం దాదాపు 7 కోట్లతో పురోగతిలో ఉన్నదని, 66 కోట్లు మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించడం జరిగిందని, కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశామని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద హెలిప్యాడ్, హంద్రీ నీవా కాలువ పనులను, శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లి వద్ద బహిరంగ సభ హెలికాప్టర్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. 2022 సెప్టెంబర్ నెలలో చేయూత ప్రోగ్రాంకు మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ సందర్భంగా కుప్పం నాయకులందరూ కూడా భరత్ గారి ఆధ్వర్యంలో, మన సెంథిల్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారిని హంద్రీ నీవా కాలువ పూర్తి చేసి మాకు నీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం వారు సమావేశంలోనే అనౌన్స్ చేశారు. తప్పకుండా పూర్తి చేస్తాం ఎన్నికల లోపల అని చెప్పి. ఆ విధంగానే ఇప్పుడు ఎన్నికల లోపల పూర్తయింది. నీళ్లు కూడా వస్తూ ఉన్నాయి. మరి కుప్పం ప్రజలందరికీ కూడా ఇది చాలా అంటే ఒక జీవనాడి మాదిరి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎక్కువ మంది హార్టికల్చర్ క్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ప్రాంతం ఇదంతా కూడా. ఇది 6,300 ఎకరాలకు ఇది నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 54 చెరువులు నింపడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా గతంలో రాజశేఖర రెడ్డి గారు నేను అప్పుడు మంత్రిగా ఉండి కుప్పం మీద దృష్టి పెట్టి పనిచేస్తూ ఉన్నప్పుడు పాలారు ప్రాజెక్టును మంజూరు చేయించి దాని టెండర్లు కూడా పిలిపించాము. పని జరిగే తరుణంలో తమిళనాడు గవర్నమెంట్ చేత చంద్రబాబు నాయుడు పట్టుబట్టి ఆ రోజు ఉన్న జయలలిత గారి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టుతో కాకపోవడం, సుప్రీంకోర్టులో కూడా అది చాలా రోజులు వ్యాజ్యం నడవడం, అందువల్ల పాలారు ప్రాజెక్టును మేము తిరిగి చేపట్టలేకపోయాం. ఈరోజు అది కూడా క్లియర్ అయింది కాబట్టి ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. రేపు రోజు ముఖ్యమంత్రి గారు దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు. త్వరలో అది కూడా చేపడతాము. వీటికి తోడు ఇంకా 2 రిజర్వాయర్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా ఎన్నికల తర్వాత మొదలు పెడతాం. ఏ పరిస్థితుల్లో కూడా ఇక్కడ 24 గంటలు తాగునీరు కానీ సాగునీరు కానీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేది మా ప్రభుత్వ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం మీదే పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను.
మరి మీరు గుర్తుంచుకోవాల్సింది 35 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు 8వ సారి పోటీ చేయబోతూ ఉన్నాడు. ఈ 35 సంవత్సరాలలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మిగతా అంతా కూడా అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఏ హోదాలో కూడా అతను ఈ హంద్రీనివా నీళ్లు కుప్పంకి తీసుకురావాలని ఆలోచన చేయలేదు. పాలర్ ప్రాజెక్ట్ కట్టాలని కూడా ఆలోచన చేయలేదు. ఇరిగేషన్ మీద అతను ఏది కూడా శ్రద్ధ చూపించలేదు. తాగునీటికి కానీ సాగునీటికి కానీ ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఏదో తూతూ మంత్రంగా 4 రోడ్లు అట్లా నల్లగా చేసి నేను డెవలప్ చేశానని చెప్పారు. ఈరోజు చూస్తే కుప్పం అభివృద్ధి 4.5 సంవత్సరంలో మేము ఒక మున్సిపాలిటీని చేశాము. మున్సిపాలిటీకి ఒక పర్మనెంట్ బిల్డింగ్ ప్రోగ్రెస్లో ఉంది. దాదాపు 7 కోట్లతో ప్రోగ్రెస్లో ఉంది. ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజన్గా చేసాము. ఇక్కడ పోలీసు డివిజన్గా కూడా చేసాము. మరి అధికారులను నియమించేదే కాకుండా ఇక్కడ వారికి పర్మనెంట్ భవనాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ చేసిన తర్వాత భారత్ అభ్యర్థన మేరకు 66 కోట్ల రూపాయలు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కుప్పం మీద శ్రద్ధ తీసుకొని ఏది అడిగినా కూడా కాదనకుండా ఇచ్చిన సంగతి ఈ కుప్పం ప్రజలందరికీ కూడా తెలుసు. జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరికీ తెలుసు అని కూడా మీకు మనం చేస్తాం. మరి మేము ఇక్కడ రాజన్న క్యాంటీన్ అని చెప్పి ఒకటి పెట్టాము మా పార్టీ తరఫున. పెడితే రోజువారీ కూడా 1000 మంది భోంచేసే పరిస్థితి ఉన్నది. మరి వాళ్ళు మాకు ధీటుగా చేయలేక ఒక ట్రాక్టర్ మీద తెచ్చి కొంతసేపు ఇచ్చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మేము 2 చోట్ల పెట్టాము ఈ క్యాంటీన్. ఉదయం పూట పూల మార్కెట్ దగ్గర అక్కడ వచ్చే రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండాలని, ఇంకొకటి మార్కెట్లో పెట్టాము. బాగా అంతా కూడా దాదాపు రోజు కూడా 1000 నుంచి 2000 మంది దాకా భోంచేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఏది చూసినా కూడా పార్టీ పరంగా చూసినా లేకపోతే ప్రభుత్వ పరంగా చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నంత శ్రద్ధలో 10% కూడా ఈ కుప్పం అభివృద్ధి మీద కానీ ఈ కుప్పం ప్రజల ఆకాంక్షల మీద కానీ ఇప్పుడు కూడా చంద్రబాబు పనిచేయలేదు. నిజం గెలవాలి కదా, నిజం గెలవాలని మేము కూడా కోరుకుంటూ ఉన్నాం. తప్పనిసరిగా ఎన్నికలు అయితే ఫలితాలు వస్తాయి, నిజం గెలుస్తుంది. కాయ కష్టానికైనా పౌరుషానికైనా పెట్టింది పేరు వన్నె కుల క్షత్రియులని. అదేవిధంగా చిత్తూరు నియోజకవర్గంలో అధికార పీఠంలో ఎక్కించాలన్నా అధపాతాళానికి తొక్కాలన్నా వన్నె కుల క్షత్రియుల పాత్ర కీలకమని వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి అన్నారు. అలాంటి మాట తప్పని మడమ తిప్పని వన్నె కుల క్షత్రియులు తనను నమ్మి తనకు సంపూర్ణ మద్దతు తెలపడం తనపై మరింత బాధ్యత పెంచిందని ఆయన అన్నారు. చిత్తూరు డిఐ రోడ్డులో నిర్వహించిన సామాజిక వర్గ ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుమల బేకరీ అధినేత పారిశ్రామికవేత్త కన్నన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగరంలోని 1 ఇయర్ సామాజిక వర్గ నాయకులు, కార్పొరేటర్లు, ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొదటగా 1 ఇయర్ కొంగారెడ్డిపల్లి నుండి చర్చి వీధి వరకు విజయానందరెడ్డితో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. చర్చి వీధి వద్ద కుల నాయకులు ఆయనను ఘనంగా ఆహ్వానించి అశేష జనవాహిని నడుమ ర్యాలీగా గాంధీ రోడ్డులోని సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో 1 ఇయర్ కులస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అందులో భాగంగానే జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలను పార్టీ జిల్లా అధ్యక్ష పదవినిచ్చిందన్నారు. అంతేకాకుండా ఈ సామాజిక వర్గ ప్రతినిధిని పెద్దల సభ రాజ్యసభకు పంపిన ఘనత కూడా జగన్కే దక్కుతుందన్నారు. తనకు మద్దతు తెలిపిన వన్నె కుల సామాజిక వర్గ అభ్యున్నతికి కట్టుబడి ఉంటానన్నారు. తనపై పెట్టిన నమ్మకాన్ని 100% కాపాడుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్లు గణేష్, వెంకట్, శశి, 1 ఇయర్ సంఘం నాయకులు కట్టమంచి కుమార్, పిచ్చాండి, ఆరుముగం, అన్నామలై నాయకర్, యువకులు పాల్గొన్నారు.
విజయానంద రెడ్డి గారిని ఆ యొక్క చైర్లో కూర్చోబెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు గట్టిగా ఒకసారి తప్పట్లు తట్టి విజయానంద రెడ్డి గారిని స్టేజ్కి ఆహ్వానిస్తూ ఒక సౌండ్ చిత్తూరు మొత్తం కనబడాలి. ఆ విధంగా ఉండాలి. అది అన్ని గుళ్ళు అంటే ఆ విధంగా ఉండాలి. విజయానంద రెడ్డి గారిని దయచేసి ఆహ్వానిస్తున్నాం. కొంచెం మొట్టమొదటి ప్రోగ్రాము అది అయిన వెంటనే నాయకులందరూ మాట్లాడతారు. నాయకులు మాట్లాడిన తర్వాత అందరూ కూడా స్టేజ్ పైకి వచ్చి మీరు విజయానంద రెడ్డి గారికి సాల్వలు వేయచ్చు, మీరు ఉండి ఫోటోలు కూడా తీసుకోవచ్చు. మొట్టమొదటిగా ఇవాళ ఏంటంటే గుడిపాల చిత్తూరు రూరల్ ఆ టౌన్లో ఉండే 50 డివిజన్కు సంబంధించి వన్నికల క్షత్రియులు కూడా అందరూ ఏకమై ఇవాళ విజయానంద రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతూ ఈ స్వాగతాన్ని విజయోత్సవ సభ వరకు మెయింటైన్ చేయాలని నేను మనసారా కోరుకుంటూ ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిలుస్తాను. ఒక్కొక్కరుగా స్టేజ్ పైకి వచ్చి మీకు మర్యాద చేసిన తర్వాత దయచేసి మీరందరూ విఐపి గ్యాలరీలో లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సేవలను మరింత విస్తృతపరచాలని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ గవర్నర్ రామ్రాజ్ తెలిపారు. చిత్తూరు నగరంలోని కట్టమంచి ఎల్జీబీ టవర్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సేవా కార్యక్రమాలపై గవర్నర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు అవసరమైన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి వాటర్ ప్లాంట్ ఏర్పాటు, మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతపరచాలన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే లయన్స్ గోల్డ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. భవిష్యత్తులో మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. అనంతరం వార్షిక నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ గోల్డ్ సభ్యులు చంద్రారెడ్డి, మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాసులు, ప్రభాకర్, జమీర్ అహ్మద్ సభ్యులు పాల్గొన్నారు. మన ప్రాజెక్ట్కి ఇప్పటిదాకా మనము క్లబ్ నుంచి 80 లక్షల రూపాయలు కలెక్ట్ చేసి పెట్టాం. మనము 80 lakhs మన ట్రస్ట్లో. దీనికి మన మెషిన్ కూడా రెడీ అయిపోయింది. మెషిన్కి ఒక 20 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చేసాము. మెషిన్ రెడీ అయిపోయింది. తర్వాత రూఫ్కి మనకు 30 లక్షలు అవుతుంది. దానికి ఒక 15 లక్షల అడ్వాన్స్ ఇచ్చాము. రూఫ్ మెటీరియల్ హైదరాబాద్ నుంచి ఫ్యాబ్రికేషన్ వాళ్ళు దిగేశారు. వర్క్లో కూడా వర్క్ స్టార్ట్ అయింది. సో మోస్ట్లీ ఒక 40 రోజుల్లో రూఫ్ ఆ మెషిన్ ఇన్స్టాల్ అయిపోయిందంటే మన గ్రానైట్, మన చిత్తూరులో ఉన్న గ్రానైట్ ఫ్యాక్టరీ దాతల సహకారంతో గ్రానైట్ వేసేసి 45 రోజుల నుంచి 60 రోజుల్లో మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేస్తాము అనుకుంటున్నాం. మోస్ట్ పాసిబిలిటీ అది మీ అందరి సహకారంతో. దీని తర్వాత మనము శిలా విగ్రహం, శివుడు విగ్రహం ఒకటి ప్రతిష్ఠించాల్సి వస్తుంది. అలాగే ఒక సెక్యూరిటీ రూమ్, ఒక ఆఫీస్ రూము, ఒక శ్రద్ధాంజలి హాల్, ఇవన్నీ కూడా స్పాన్సర్స్ ఉన్నారు. అది ఒక్కొక్క స్టేజ్ వైజ్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తాము. మనం 60 రోజుల్లో మనం ప్రాజెక్ట్ మనం తప్పనిసరిగా ఓపెన్ చేయొచ్చు ఒక నమ్మకంతో మేము ముందు చెప్తున్నాం. థ్యాంక్ యూ. So this is its main purpose, and it is once in a while we give our vehicles to servicing, like that. So we will get ourselves renewed energy and renewed transparency in our administration and accounting. Right? Looking back your history of the club, your club is now 18 years old. 2006 we have come into existence, now we are 24. 18 years old. In a short span of 18 years, you have built your own kingdom in the town of Chittoor and in the neighboring communities by establishing an excellent image building activities. Excellent image building activities. I am very proud to say that your Relieving Hunger project has made its name in the whole multiple of District 317. On an average, you are spending about 15 lakhs of rupees on this single project every year, year on year, day by day, all 365 days.
excellent work. తిరుపతి నగరంలోని ఓ చెప్పుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరుపతి నగరంలోని మాస్క్ రోడ్డులో ఉన్న ఓ చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకురావడం జరిగిందన్నారు. మంటలు ఎగిసిపడే సమయంలో పూర్తిగా పొగమంచు కమ్ముకోవడంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారిందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. వాళ్ళు వేసుకోండి, మనకెందుకు వదిలే, వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళ ఐడియా వాళ్ళు చేస్తాం. మంట వచ్చారు. తిరుపతి పట్టణంలో ఈరోజు ఆదివారం సుమారు 2:45 గంటలప్పుడు మధ్యాహ్నం అప్పుడు మాకు వివి మహల్ దారిలో ఉన్న ఒక చెప్పుల షాప్లో ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతుందని సమాచారం వచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ విచారిస్తే ఇది ఓనర్ కమ్ బిల్డింగ్ ఓనరు కమ్ షాప్ ఓనర్ రెండు ఒక అతని పేరు బద్రీనాథ్. వీళ్ళు కింద షాప్ పెట్టుకొని పైనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. 2:30 గంటల వరకు అతను షాప్ పెట్టుకొని తెరుచుకొని పైన బిల్డింగ్ పైన వాళ్ళ నివాసం ఉంటుంది కాబట్టి అక్కడ పోయి రెస్ట్ తీసుకుంటున్నాడు. అతనికి సఫికేషన్ వచ్చింది. సఫికేషన్ వల్ల లేచి చూసి ఇండ్లంతా పొగతో నిండిపోయింది. ఇమీడియట్గా అతను పక్క బిల్డింగ్లోకి దిగి కిందికి వచ్చి చూస్తారు. ఆ సమయంలో మాకు సమాచారం వచ్చింది. ఇమీడియట్గా మేము పోలీస్ సిబ్బంది అంతా బ్లూ కోట్స్ రక్షక్స్ అన్నీ ఇక్కడికి వచ్చాము. సబ్సిక్వెంట్గా ఫైర్ సిబ్బంది కూడా మేము సమాచారం ఇచ్చాము. ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేసి ఈ మంటలను దాదాపు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మన బండలన్నీ పూర్తి అదుపులోకి వచ్చిన తర్వాత ఈ ఆస్తి నష్టం ఎంత జరిగింది, వాటి విలువ ఎంత, అవన్నీ అంచనా వేయాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం ఎవరికీ లేదు, ఓన్లీ ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. దాన్ని అంచనా వేసి ఎలా జరిగిందనేది కూడా మేము పరిశీలించాలి. ఎంత జరిగిందనేది పరిశీలిస్తాం. తర్వాత దర్యాప్తులు తేలుతుంది. ఈ బద్రీనాథ్ అనే అతను సొంత బిల్డింగు, అతనే చెప్పుల షాప్ పెట్టుకొని జీవిస్తున్నాడు. అందులో 2 సిలిండర్లు ఉన్నాయి. 2 సిలిండర్లలో ఒక సిలిండర్ అయితే ఇదైంది, ఓపెన్ అయిందన్నారు. ఇంకొక సిలిండర్ ఉండొచ్చు అని మేము అంచనా వేస్తున్నాము. మరి చూడాలి, ఇంకా నెక్స్ట్ దానికోసమే మెయిన్ రిస్క్ తీసుకుంటున్నాం. అతను అన్నీ ఉన్నాయంటున్నాడు లోపల. నెక్స్ట్ ఫైర్ సిబ్బంది దాన్ని పరిశీలించిన తర్వాత అవి ఉన్నాయా, ఉంటే ఎప్పుడు సర్టిఫై అయింది, వాటికి సంబంధించి నెక్స్ట్ తదుపరి విచారణలో తెలుసు. 2:45కి షాప్ మూసినాం సార్. పైకి పోయి భోజనం చేసుకొని పనుకున్నాం. జస్ట్ అప్పుడే సఫోకేషన్గా ఉంది. ఏందబ్బా అని తలుపు తీసి చూస్తే పొగ వస్తుంది కింద నుంచి. సరే అని చెప్పి పైన పాప అనుకోండి, పైకి వెళ్ళి పాపను లేపినాను. ఇంకా ఎక్కువ అయిపోయింది. ఒక 2 బకెట్లు నీళ్ళు పోసేదానికి ట్రై చేసిన, ఇంకా నా వల్ల కాలే. ఆడ ఇది కూడా ఉంది, ఆన్ గేట్ వాల్ అట్లాంటివి ఆన్ చేసుకుంటే వచ్చింది. ఇంకా ఆడ నిలబడుకునే కదా, ఇంకా ఈడొచ్చి నిలబడుకొని చూస్తూ ఉంటే కింద నుంచి అందరూ అడిచినారు, ముందు దిగేయండి అనేసి. ఇంకా ఆ పక్క బిల్డింగ్లో నుంచి దిగేసి కిందికి వచ్చినాను. ముగ్గురు ఉన్నాం, నేను, మా వైఫ్, మా పాప. తెలియదు ఎట్లా జరిగిందనేది తెలియదు. అంతా ఒక ½ an hourలో జరిగిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలేదానికి పైన మేమున్న ఇంట్లోనే ఉంది గ్యాస్ సిలిండర్.
గ్యాస్ సిలిండర్ మేమున్న ఇంట్లోనే ఉంది, అదైతే ఏం కాలే. ఇల్లు అది ఆస్తి ఇంకా పైన గోల్డ్ అంతా ఉండిపోయింది. చెప్పుల షాప్ పైన ఇల్లు, ఫస్ట్ ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు చెప్పుల షాప్. తెలియదు సార్, అంటే స్టాక్ ఉంది పైన. మా హౌసే అదే కదా, ఫర్నిచరు, గోల్డ్, సిల్వర్ అంతా దాంట్లోనే ఉంది. ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. స్టాక్ మాత్రం ఒక 25 lakhs దాకా ఉంటుంది. ఇంకా గోల్డ్ అనేది ఇంకా మా పర్సనల్. అది యువత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, టీడీపీ జేఎస్పీ అధికారంలోకి రావడం తథ్యమని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు మాట్లాడుతూ, మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు యువతలోకి తీసుకువెళ్తున్నామని, రాష్ట్రం నాశనం అయిందని యువత నినాదాలు చేస్తున్నారని, విద్యా ప్రమాణాలు నాశనం అయిపోయాయని, రియంబర్స్మెంట్ రాక, స్కాలర్షిప్ లేక బడుగు బలహీన విద్యార్థులు చదువు మానేసే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని, కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని వివరించారు. దీన్ని చూసిన తల్లిదండ్రులు మానసిక వేదన గురవుతున్నారని, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో చేసిన తప్పును మళ్లీ చేయమని, మేము వేసే మొదటి ఓటు చంద్రబాబుకే వేస్తామని వారు పెద్ద స్థాయిలో స్పందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్ యాదవ్, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు హేమంత్ రాయల్, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి తోట వాసు, తెలుగు యువత తిరుపతి నియోజకవర్గ అధ్యక్షులు కరణం సందీప్, టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, శ్రీరామ్ బాబీ, సంతోష్, ఢిల్లీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆవేదనతో, ఆక్రోశంతో నివురుగప్పిన నిప్పులాగా ఉన్నారు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుందా, ఈ సిద్ధమనే ఫ్లెక్సీలను ఎప్పుడు చించేద్దామా అన్నట్టు ఈరోజు అందరూ సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మేము ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం. జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. మా మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం, 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తాం. అటు ప్రభుత్వ రంగం కానీ అటు ప్రైవేట్ రంగంలో ఈరోజు అనేక గతంలో అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు. మీరు అడగచ్చు 20 లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయని. మేము స్పష్టంగా చెప్తాం ఇలా వస్తాయని. గతంలో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏ సౌకర్యాలు లేనప్పుడే ఇదే గౌరవ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి చర్చ జరిగినప్పుడు శాసన మండలిలో శాసనసభలో 5,73,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు కల్పించారని వాళ్ళ మంత్రి ఐటీ మంత్రి గారు చెప్పినారంటే, ఆ రోజు బస్సులో నుంచి పరిపాలన చేసినప్పుడే 5,73,000 ఉద్యోగాలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంలో ఆశ్చర్యం ఏం లేదు. మేము కల్పించగలుగుతాం. దేశ విదేశాలైనా ఏ పరిశ్రమనైనా గతంలో ఎక్కడికో చెన్నైకో, బెంగళూరుకో, కోల్కతాకో, ఢిల్లీకో, గుజరాత్కో వెళ్ళే పరిశ్రమలన్నీ తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ అది పునరావృతం అవుతుంది. ప్రతి యువకుడు ఏ ఊళ్ళో చదువుకున్నారో అది తిరుపతిలో చదువుకుంటే తిరుపతిలోనే ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం. పరిశ్రమలు తీసుకొని వస్తాం, పెట్టుబడులు తీసుకొని వస్తాం. అది గుంటూరు అయినా, విశాఖపట్నం అయినా, విజయవాడ అయినా, విజయనగరం అయినా, శ్రీకాకుళం అయినా, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ప్రతి చోట పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొని వచ్చేందుకు సమగ్రమైన మేనిఫెస్టో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఉద్యోగాలు రాలేని పక్షంలో అంతవరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని మేము ఇస్తాం. యువకులందరికీ అండగా నిలబడతామని చెప్పి మేము తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. మళ్ళీ మేము ఒకటి చెప్తున్నాం, వీరందరూ ఈ సమాజంలో విలేకరులు, ముఖ్యంగా మన దేశంలో ప్రజాస్వామ్యం, ప్రపంచ దేశాలంతా కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారు. శాంతియుత దేశంగా మనకు ఒక కీర్తి ఉంది. అలాంటి ఈ డెమోక్రసీలో 4th పిల్లర్ అయిన 4వ పిల్లర్ మీడియా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా జరగనన్ని దాడులు మరీ దారుణంగా
అనంతపురంలో మీ రాప్తాడులో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పైన విచక్షణ రహితంగా మేము కూడా అధికారంలో ఉన్నాం. మా మీద కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి సొంత పత్రిక చంద్రబాబు నాయుడు గారి నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారే చంపేశారు, ఇంకా పింక్ డైమండు ఏవేవో రాసేసినారు. అన్నీ అబద్ధాలే ఇప్పుడు అందరికీ తెలిసినాయి. అన్నీ ఎంత ఘోరంగా అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఇంట్లో ఆడవాళ్ళను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చారు, వ్యక్తిగత దోషాలు దిగారు. కానీ ఏ రోజు మేము కూడా అధికారంలో ఉన్న శృతి మించలా, శృతి లైన్ తప్పలా. మీడియా అంటే మాకు అంత గౌరవం, మీడియాకి మేము విలువిస్తాం. ఎందుకంటే ప్రజల పక్షాన అది ఏ మీడియా అయినా కూడా, ఎవరైనా కూడా, చిన్న పేపర్ కావచ్చు, పెద్ద పేపర్ కావచ్చు, ఏ కెమెరా అయినా కూడా వాళ్ళు ప్రజాహితం కోసం, సమాజ శ్రేయస్సు కోసం తీసే వీడియోసు ఏదైనా కూడా వాళ్ళు కూడా ఆలోచించే, ఏదైనా మంచైనా చెడ్డైనా వాళ్ళు చూపించే పరిస్థితి ఉంది. అలాంటి మీడియా పైన విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది చాలా దారుణం. మరి ఈనాడు కార్యాలయం పైన ఈనాడు కార్యాలయం వివరించుకోవాలి. నాకు బాగా గుర్తుంది, మా నాయకుల మీద ఎలా పడితే అలా భూదందాలని, అసలు ఆ భూమి ఎక్కడుందో కూడా మాకు తెలియదు. అలాంటి భూదందాలు, ఏ దందాలు ఆ దందాలు అని చెప్పి కొన్ని పత్రికలు రాసినా కూడా వివరించుకునే ప్రయత్నం ఏ పార్టీ అయినా చేసుకుంటారు, ఏ నాయకుడైనా చేయాలి. తప్పు లేనప్పుడు వివరించుకోవాలి, తప్పు ఉన్నప్పుడు సరిదిద్దుకోవాలి. అలాంటిది దాడి చేయడం అనేది చాలా హేమమైన చర్య. తెలుగు యువత పక్షాన, తెలుగుదేశం పక్షాన, టీఎన్ఎస్ పక్షాన మీడియాకి సంఘీభావం తెలియజేస్తున్నాం. మేము మీడియా పక్షాన, మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా అండగా నిలబడతాం. భవిష్యత్తులో కూడా ఎవరైనా కూడా, అది రేపు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ మీడియా వ్యక్తుల మీద కానీ, మీడియా సంస్థల మీద కానీ, మీడియా యాజమాన్యాల మీద కానీ దాడులు చేస్తే ఉపేక్షించేది లేదు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మీడియా వారందరికీ కూడా తెలుగు యువత సానుభూతి వ్యక్తం చేస్తూ సంఘీభావం ప్రకటిస్తూ ఉంది. మేము ఈ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం. మీరు చూసే ఉంటారు, నిన్న ప్రకటించిన సీట్ల తర్వాత రాష్ట్రంలో వైసీపీ పార్టీ వణుకు మొదలైంది. తాడేపల్లి కొంపలో అప్పుడే టీవీలు పగిలాయి. వైవి సుబ్బారెడ్డి మేము ప్రకటించినటువంటి సీట్లే కాదు, అవి ఇన్ఛార్జీలు మాత్రమే, ఇన్ఛార్జీలకి సీట్లకి వేరే తేడా ఉందని చెప్పారు, చేతులు ఎత్తేశారు. అయిపోయింది, జగన్ పని అయిపోయింది, పార్టీ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రతి యువకులకి న్యాయం చేస్తాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్సీ శ్రీకాంత్, తెలంగాణ హైకోర్టు జడ్జి సుధా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్, రామేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అది చాలా పెద్ద హిట్ అయిందండి. అంటే అందరికీ మెయిన్గా పాటలు కాకుండా మ్యూజిక్ పరంగా చాలా పెద్ద హిట్ రీచ్ అయింది. సో దానికి చాలామంది అడుగుతున్నారు. అంటే అనుకోలేదు అది. నేను ఆ సినిమా ఫినిష్ చేసి డైరెక్ట్ బాంబే నుంచి ఇక్కడ స్వామివారి దగ్గరికి, అలాగే అంటే 3 గంటలు అక్కడ ఫ్లైట్ ఎక్కి ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చి వెంటనే పైకి వచ్చాను దర్శనానికి స్వామికి, మన శ్రీవారి మెట్ల దగ్గర నుంచి. ఆ స్వామివారే నాకు ఆశీర్వాదం చేశారు. సో సినిమా పెద్ద హిట్ అయింది. సో అందరూ మా బృందం అంతా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ సినిమా ఇంత అందరికీ ఒక పెద్ద గుర్తింపు తీసుకొచ్చింది. సో అందుకే చాలా థ్యాంక్స్ అండి. స్వామివారికి రుణపడి ఉంటారు. ఇప్పుడు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
Thank you.